హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. నిన్న బిగ్ బాస్ చూసే ఉంటారు చాలా మంది. బిగ్ బాస్ అభిమానులే చూస్తారు కాబట్టి ఫస్ట్ నాగార్జున గారు శోభా శెట్టిని గాని యావర్ని గాని గట్టిగా మందలించిన తీరు, ఒక వార్నింగ్ ఇచ్చిన తీరు అయితే బాగుంది. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాడు ఆయన. కొంచెం ఆ సీరియస్నెస్ కొంచెం అలా కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఏంటంటే ఆయన క్లాస్ పీకిన తర్వాత అప్పటిదాకా ఇలా చాలా సీరియస్ గా కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఇంక ఏడ్ చేస్తారేమో అన్నట్టుగా ఉండి మళ్ళీ ఆయన జోకులు వేయంగానే మళ్ళీ పగలబడి విరగబడి నవ్వుతున్నారు. ఇంకా వాట్ ఈస్ ద పాయింట్ అంటే నువ్వు మారలా. రతిక అనే అమ్మాయి పెద్దగా ఏం మారలేదు. శోభా శెట్టి కూడా మారే అవకాశం లేదు. ఎందుకంటే ఫోల్ గేమ్ ఆడుతుంది అమ్మాయి. అలాగే తను రెచ్చగొట్టడంలో మిగతా కంటెస్టెంట్లు కనుక అన్నట్టు రెచ్చగొట్టి వదిలేస్తుంది. తర్వాత ఆ అమ్మాయిని ఏమనకూడదు, అమ్మాయి మిగతా వాళ్ళని ఏమన్నా అనొచ్చు. నన్ను అంటే నేను అన్ను అంటే తమలపాకుతో ఒకటి ఇలా అంటే ఒక ఏకంగా తలుపు చెక్కతోటి ఒకటి కొట్టాడంట. తవలపాక ఎక్కడ, తలుపు చెక్క ఎక్కడ, ఇందులో ఉన్న ఇంటర్నల్ మీనింగ్. సో ఇట్లా ఈ రకంగా చేసుకుంటూ వెళ్తూ పైగా నేనేం చేయలే గురువింద గింజ సామెత కూడా ఇక్కడ వేసుకోవచ్చు మీరు. అబ్బా నేనేం చేయట్లేదు, వీళ్ళే అలా చేస్తున్నారు. నాగార్జున నిన్న 6 సార్లు చాలా పేషెన్సీగా అసలు ఆ మాట అన్నాడా, హిట్లర్ అనే మాట అన్నాడా అని అంటే లేదు నాకు అలా వినపడిందని కాసేపు, వినపడలేదని కాసేపు. అంటే మీకు కూడా తెలుసు ఏం జరిగింది అనేది. బట్ ఇందులో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే క్లియర్ గా అన్నాడు ఎస్ అని స్టాండ్ తీసుకోవట్లా, తప్పైనా రైట్ అయినా. అంటే ఆ అమ్మాయికి ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా తెలుసు అన్నాడు లేదు అనేది డౌట్. కానీ మరి ఎందుకు ఆర్గ్యూ చేసింది అని అంటే నామినేషన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆ కుళ్ళుతో ఆ కక్షతో చేస్తున్నాడు అనేది ఇందులో క్లియర్ కట్ పాయింట్. శోభాది 100% తప్పు. ఎవరు కూడా అలా రియాక్ట్ అవ్వడం తప్పే, కానీ శోభ అంత తప్పు అయితే కాదు. బాగా రెచ్చగొడితే ఏం చేస్తాడు, ఒక 30-40% ఎవరు కూడా శృతి తప్పాడు, మతి తప్పాడు, అందుకనే పిచ్చోడు అని అనిపించుకున్నాడు. నాగార్జున కూడా అన్నాడు చాలా సీరియస్ గా ఈ విషయంలో. సో ఇక తేజ అయితే గేమ్ కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది. తేజ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే నిజంగా వెరీ సారీ. చాలా సేఫ్ గా గేమ్ ఆడతాడు, చాలా సీరియస్ గా చెప్పే విషయాలు కామెడీగా నాకేం లేదు, ఇది ఒకటే విషయం నేను నామినేట్ చేస్తున్నాను అని అంటాం. తర్వాత ఒక ఇద్దరు ఎవరన్నా నామినేషన్స్ గానీ అవి కానీ చేసుకుంటుంటే అతని ఎక్స్ప్రెషన్స్ గమనించండి. అటు శివాజీ వైపో లేకపోతే ఇటు సందీప్ ఉంటే సందీప్ వైపో ఇలా చూడటం, కొంచెం వెటకారంగా చూడటం, ఇలాంటివి తేజ కొంచెం తగ్గించుకుని ఆడితే బాగుంటుందేమో. ఇండైరెక్ట్ గా నాగార్జున హింట్స్ కూడా ఇస్తున్నాడు ఈ విషయాల మీద. మీరు ఇలా పోర్ట్రే అవుతున్నారు చూడమ్మా, మీరు ఇక్కడ కరెక్ట్ గా మీరు మొన్న అమర్దీప్ చేసింది కూడా రాంగ్ అయినప్పుడు మీరు స్టాండ్ తీసుకోవాలి కదా, తప్పని చెప్పాలి కదా అని ప్రియాంక కూడా చెప్పాడు. అంటే నాగార్జున గారు చెప్పే ప్రతి పాయింట్ లో కంటెస్టెంట్లకి ఒక హింట్ ఇస్తూనే ఉన్నాడు. మీరు ఇలా పోర్ట్రే అవుతున్నారు, చూసే వాళ్ళకి ఎలా ఉంటది. శోభకు కూడా చెప్పాడు, అమ్మాయికి అర్థం అవ్వట్లేదు, పిచ్చోడు ఎవరు కాదు, శోభనే పిచ్చిది. క్లారిటీగా చెప్తున్నాడు, ఇంతవరకు వచ్చారు బాగా ఆడుతున్నారు కాబట్టి మీరు ఇలా పోర్ట్రే అవుతారు, మీరు ఇలా మాట్లాడుతుంటే అని చాలా క్లియర్ గా చెప్తున్నాడు. అంటే బయట జనాలు ఇలా అనుకుంటున్నారు మీ ఓటింగ్ ఇలా ఉంటుందని. సో అయితే నిన్న షాకింగ్ అని మనకి శనివారమే తెలిసిపోయింది అనుకోండి చాలా మందికి, సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి, సందీప్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని. కాకపోతే ఏంటంటే సందీప్ ఎలిమినేషన్ లో మాత్రం నిజంగా బాధపడింది ఎవరు అని అంటే ప్రియాంక చాలా బాధపడింది. ఒరిజినల్ గా తను స్టాండ్ తీసుకుంటుంది. లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చెప్పా, తను తప్పైనా ఒప్పైనా ఒక స్టాండ్ మీద నిలబడుతుంది, చాలా స్ట్రాంగ్ గా చెప్తుంది. ఆ కన్విక్షన్ ఎదుటి వాళ్ళ మీద ఎందుకు చేశాను అనేది, అది ఆ అమ్మాయి అనుకున్నది కరెక్టా రాంగ్ అనే విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి ఒక పాయింట్ మీద ఉంటుంది, శోభలాగా కాదు. రతిగా కూడా కన్నింగ్ గేమే కంప్లీట్ గా. అమ్మాయి ఏం మారలేదు, మారదు కూడా. అసలు ఆ అమ్మాయిని మళ్ళా సెకండ్ ఛాన్స్ ఇవ్వడం, అది కూడా తను కూడా నాగార్జున గారు కూడా అదే అన్నారు, సెకండ్ టైం అనేది ఆపర్చునిటీ రాదు. వచ్చిన తర్వాత ఎంతసేపు నువ్వు వాళ్ళ వెనకాల పోయి వీళ్ళ వెనకాల పోయి సారీ క్షమించు ఇలాగ అనుకుంటూ కూర్చుంటావా, లేకపోతే ఏదైనా గేమ్ ఆడతావా అని. గేమ్ ఆడతావా అన్నప్పుడు ఇప్పుడు ఏంటో నేను చూపిస్తాను సార్, గేమ్ ఆడతాను అంటుంది. కానీ గేమ్ ఆడటం అంటే రతిక విషయంలో నాకు అనిపించింది చెప్తాను వినండి. ఆ అమ్మాయి మళ్ళా కన్నింగ్ తెలివితేటలతోటి స్టార్టింగ్ ఒక 2 వారాలు ప్రశాంత్ తోటి, తర్వాత యావర్ తోటి ఏదో సంథింగ్ సమ్ టైప్ ఆఫ్ ఒక గ్యాంబ్లింగ్ గేమ్ లాగా చేసింది కదా, అలా ఆడుతుందేమో. ఒక జెన్యూన్ గా అంటే ఫిజికల్ టాస్క్ లో యావర్ ఎలా ఆడతాడు, గౌతమ్ ఎలా ఆడతాడు, అండ్ బ్రెయిన్ గేమ్ లోపల శివాజీ ఎలా ఆడతాడు, అంటే ఆయన ఏం కన్నింగ్ కాదు, ఆయన ఎలా ఆడాలి, స్ట్రాటజికల్ గా ఎలా ఉండాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, బయట మనం ఎలా పోర్ట్రే అవుతాం అనేది శివాజీ గారికి కరెక్ట్ తెలుసు. గేమ్ అంటే అలా ఆడాలి, మైండ్ తోటి ఆడాలి, ఫిజికల్ గా. ఈ రెండు తెలియదు రతికాకి. ఆ అమ్మాయి మళ్ళా అక్కడ సేమ్ నాగార్జున గారు అక్కడ చెప్పి చిన్న బ్రేక్ ఇవ్వగానే మళ్ళీ వెళ్ళి ఎవరితో గొడవ కొడుతుంది. ఆ విషయం కూడా అడిగాడు ఆయన. ఇదే తగ్గించుకుంటే మంచిది రతిక, కానీ అమ్మాయికి తెలిసేలాగా ఏం లేదు. సో రతిక కూడా పెద్ద ఎక్కువ కాలం మేబీ 1 or 2 weeks తర్వాత ఉండే అవకాశం అయితే ఏం లేదు. అశ్విని బోలేల విషయంలో మాత్రం వాళ్ళిద్దరు సేవ్ అవటం అనేది నిజంగా చాలా ఇది షాకింగ్. సందీప్ ఎలిమినేషన్ కన్నా కూడా
మామూలు కామన్ గా ఆలోచించే ఆడియన్కి ఇది షాకింగ్. మేబీ అశ్విని ఈ వీక్ కొంచెం పర్వాలేదు, బాగానే ఆడుండొచ్చు. బట్ భోలే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన యాటిట్యూడ్ని, తన అతి దాన్ని ఆయన తగ్గించుకుంటే చూడటానికి కూడా కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఎన్ని చేసి ఎంత ఇది చేసినా ఆ అతి అనేది ఉంటే మాత్రం మన ప్రేక్షకులు సహించలేరు. సో నిన్న జరిగిన వాటి లోపల గట్టిగా క్లాసులు పీకటం ఇవన్నీ జరిగిపోయినాయి, కానీ ఆ సీరియస్నెస్ కొంచెం కంటిన్యూ చేస్తే బాగుండేది అని అనిపించింది. సో ఇవాళ అందరూ భయంతో గజగజ వణికే పరిస్థితి వచ్చిందంట శివాజీ విషయంలో. ఎందుకు? శివాజీని నామినేట్ చేసిన ప్రతి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది కూడా ఒకటి ఉంది, అంటే ఇది జనాల్లో కూడా ఉంది. కొంతమంది నా రివ్యూస్ చూసేవాళ్ళు, తర్వాత నేను వేరే చోట ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు, వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే శివాజీ గారిని ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు అవుట్ ఆఫ్ ది ఇది వెళ్ళిపోతున్నారు. స్టార్ మా బ్యాచ్కి అందరు ఈయన అంటున్నాడు, కానీ స్టార్ మా బ్యాచ్ అని, ముందు స్టార్ మా బ్యాచ్ ఈయనే అది ఇది అని అంటున్నారు, కానీ అసలు సంబంధం లేదు. స్టార్ మాకి బిగ్ బాస్కి అసలు సంబంధమే లేదు. బిగ్ బాస్లో ఎవరు బాగా ఆడితే అది ప్యూర్లీ పబ్లిక్ ఓటింగ్ మీద బేస్ అయి ఉంటుంది, అంతే తప్ప ఆయన ఏదో గేమ్ ఇది చేస్తున్నాడని కాదు. సో ఆయన పర్ఫెక్ట్గానే ఆడుతున్నాడు శివాజీ గారు. ఇక ఈ రోజు నామినేషన్స్లో మేబీ నాకు తెలిసి కంపల్సరీగా పల్లవి ప్రశాంత్, అలాగే అమర్దీప్, యథావిధిగా ప్రియాంక, శోభా శెట్టి వీళ్ళందరూ నామినేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే అశ్విని అండ్ భోలే కూడా. అశ్విని భోలేలలో ఒకళ్ళు నామినేట్ అయితే ఈ వారం, అంటే ఈ శని ఆదివారాల లోపల వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది, మీరు రాసుకోవచ్చు. అలాగే వీళ్ళిద్దరితో పాటు రతిక కూడా, అంటే వీళ్ళిద్దరు తర్వాత థర్డ్ ఛాన్స్ ఆ అమ్మాయికి ఉంది. సో రతిక కూడా వెళ్ళిపోయే అవకాశం ఈసారి ఈ ముగ్గురు లోపల కన్ఫామ్ గా ఒకళ్ళు అయితే ఎలిమినేట్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఆల్సో.